వివాదాస్పదంగా మారిన బాలయ్య పిఏ శేఖర్ ను తొలగించనున్నారా? హిందూపుర నేతల డిమాండ్ కే బాలయ్య మొగ్గు చూపుతున్నారు. పిఏ వివాదం ఇబ్బందికరంగా మారడంతో బాలకృష్ణ ఇవాళ సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. ఆ సమావేశంలో పిఏ శేఖర్ పై నిర్ణయం తీసుకోనున్నారు. బాలకృష్ణ పిఏ శేఖర్ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. బాలయ్య పిఏను తప్పించాలంటూ హిందూపురంలోని మెజారిటీ కేడర్ డిమాండ్ చేయడమే కాకుండా పలువురు నేతలు రాజీనామా బాటపట్టారు. దీంతో వ్యవహారం తన మెడకు చుట్టుకోకముందే జాగ్రత్త పడాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. చంద్రబాబుతో ఓసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబును కలవనున్నారు బాలకృష్ణ. బాలయ్య పిఏ శేఖర్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శేఖర్పై వేటుపడే సూచనలే కనిపిస్తున్నాయి. కేడర్ అభిష్టానికే బాలయ్య మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తుది నిర్ణయం చంద్రబాబు వద్ద తేలనుంది. ఈ వ్యవహారమై బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. హిందూపురంలో పిఏ శేఖర్ ఆగడాలు భరించలేకపోతున్నామని నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. దీంతో పిఏ శేఖర్ కేంద్రంగా కొంతకాలంగా హిందూపురంలో తమ్ముళ్లు తగువులు పడుతున్నారు. పిఏ శేఖర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాలు చేశారు. శేఖర్ వ్యతిరేక వర్గానికి హిందూపురం టీడీపీ నేతలు వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణలు నేతృత్వం వహిస్తున్నారు. పిఏ శేఖర్ కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శేఖర్ కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై స్పందించిన బాలయ్య విచారణ జరుగుతుందని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. జరుగుతుంది ఇంకా అన్ని ఊరు రావడం కూడా మళ్ళీ ప్రత్యేకంగా పని మీద కూడా వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఇంకా విషయాలు సేకరించాలి. కొన్ని మా బంధువులు ఇంకా తరవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా అలాగే పిక్చర్ స్టార్ట్ చేస్తాం త్వరలోనే. నేనే ఎనీ డౌట్ అంటే ఉన్నాయి 3 స్టేజ్లు, మరి ఎవరైనా చూద్దాం. ఏమీ ప్లాన్ చేయలేదండి, అన్ని స్క్రిప్ట్ జరుగుతుంది. కాదు నేను మొత్తం బయోపిక్. నాన్న లక్ష్మీనారాయణ గారు వైఎస్డీ అప్పుడు చేశాను. నాన్నగారు తాతగారితో ఉన్నారు ఇప్పుడు. ఆయన పెద్దలందరినీ వాళ్ళు ఎవరెవరు అయితే సన్నిహితంగా ఉన్నారు ఆయనతో, అలాగే మా కొమ్మినేని వెంకటేశ్వరరావు, కొంతమందిని ఇంకా డైరెక్టర్ ఎవరు ఏంటన్నది ఇంకా డిసైడ్ కాల. ఏది మొదలు పెట్టినా అంతే హాట్ కొట్టిస్తాం. ఇది వడ్డించేది కాదు, అది ఆయన ఆవేశం ఇంకా తొందరగా పూర్తి చేస్తాం. వివాదం ముదురుపాకాన పడకముందే పరిస్థితి చక్కదిద్దాలని బాలయ్య భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పిఏ శేఖర్ను దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.